అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అన్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు అయితే ఒక మంచి టాపిక్ గురించి మన లేడీస్ అందరికీ సంబంధించింది, అలాగే ఆడవాళ్ళందరికీ కూడా బాగా యూజ్ అయ్యేలాంటి ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. అదే పీరియడ్స్ గురించి. మనకి ముఖ్యంగా పాటించవలసింది ఏంటి, అసలు పాటించాల్సిన అవసరం లేనివి ఏంటి అనేది ఈరోజు మనం మెయిన్ మ్యాటర్గా ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో ప్రతి స్త్రీకి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ విషయానికి వచ్చినట్లయితే, కుంకుమ ధారణ చేయవచ్చా చేయకూడదా? విభూతి ధారణ కానీ కుంకుమ ధారణ కానీ ప్రతిరోజు చేస్తూ ఉంటాం కదా. సో అలాగే నిస్సందేహంగా కుంకుమ ధారణ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా సుమంగళి మహిళలు ఉంటారు కదా, వాళ్ళు తప్పనిసరిగా సర్వావస్థ సర్వకాలాలలోనూ కూడా కుంకాన్ని ధరించి తీరాలి. ప్రతి ఇల్లాలు కూడా కుంకుమ ఎప్పుడు ధరించకూడదు అంటే, సో ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉన్నా అలాంటి వాళ్ళు మాత్రమే 11 రోజులు బొట్టు అనేది పెట్టుకోకూడదు అని చెప్తారు కదా. ఆ ఒక్క సమయంలో తప్ప మిగతా అన్ని సమయాల్లో కూడా తప్పనిసరిగా ప్రతి ఇల్లాలు ప్రతి స్త్రీ, ముఖ్యంగా పెళ్ళైన పుణ్య స్త్రీలు ఎప్పుడూ కూడా కుంకుమ ధారణ అనేది చేసుకోవాలి. ఎందుకు అంటే శివపార్వతులకి ప్రతీక అయిన మాంగళ్యాన్ని ప్రతిరోజు నిత్యము కూడా మన కంఠంలో ఊపిరి ఉండే వరకు కూడా, భర్త క్షేమంగా ఉండే వరకు కూడా ఆ మాంగళ్య ధారణ అనేది ఎప్పుడూ ఉంటుంది. అది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకి ప్రతీక కదా. సో అలాంటప్పుడు కుంకుమ ధారణ, సో ముత్తైదువులు పంచమాంగళ్యాలు అనే లెక్కలో మనకి కుంకుమ ధారణ కూడా ఉంటుంది. కాబట్టి కుంకుమ పెట్టకూడదు, పువ్వులు పెట్టుకోకూడదు, పాలు పెరుగు స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, అవి యూజ్ చేయకూడదు అనేది ఏం లేదు. అన్నీ కూడా యూజ్ చేయొచ్చు. అలా పాలు పెరుగు లాంటివి ఎందుకు యూజ్ చేయకూడదు అంటే, సో పీరియడ్స్ టైంలో ప్రతి స్త్రీ కూడా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. కొన్ని హార్మోన్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సున్నితంగా మారుతారు. అలాంటి టైంలో వాళ్ళకి రోగ నిరోధక శక్తి అనేది కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి మనసు కానీ శరీరం కానీ అలసటగా ఉంటుంది. అలాంటి టైంలో పెరుగు కానీ మజ్జిగ కానీ వాడడం వల్ల కోల్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. స్త్రీ అంటేనే ఒక లక్ష్మి, ఇంటికి లక్ష్మి, వాళ్ళు ఎప్పుడూ కూడా లక్ష్మీలే. ఈ మనకి నెల నెల జనరల్ గా వచ్చేది పాతకాలం నుంచి కొన్ని ఆచారాలు అనేది మన పెద్దవాళ్ళు ఉంచారు. కాబట్టి దైవానికి మాత్రం దూరంగా ఉండాలి. ఆ సమయంలో గుడులకు వెళ్ళడం కానీ, లేదంటే పూజలు చేయడం కానీ, దీపారాధన కానీ అలాంటివి అయితే చేయకూడదు. అది మన సాంప్రదాయం. ఇక ఎన్ని రోజుల వరకు నియమాలు అనేది పాటించాలి అంటే, మనకి కనీసం 5 రోజుల వరకు, 5 రోజులు దాటిన తర్వాతే శాస్త్రీయంగా పూజ అనేది చేసుకోవాలి. ఇక చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, మాకు పండగ రోజుకి కరెక్ట్గా 5 రోజులు అవుతుంది, పూజ చెయ్యొచ్చా చేయకూడదా చెప్పక్క ప్లీజ్ అని చాలా మంది అడుగుతున్నారు. నిస్సందేహంగా చేయవచ్చు. ఋతు నియమాలు పాటించని ఇళ్లల్లో పూజా సమయంలో 5 రోజుల తర్వాత ఏం పాటించాలి అని ఆల్రెడీ మీకు ఒక వీడియో షేర్ చేశాను. బ్లీడింగ్ ప్రాబ్లం అనేది 5 రోజులు అయినా కూడా మీకు స్టాప్ కాకుండా ఉన్నట్లయితే పూజ అనేది కానీ దీపారాధన కానీ చెయ్యకూడదు. వాళ్ళు చెయ్యలేదు కదా అని ఇంకెవరు చేయకూడదు అనేది ఏం లేదు. ఇంట్లో వాళ్ళు నిస్సందేహంగా అత్తయ్య కానీ పిల్లల చేత కానీ భర్త చేత కానీ పండగని మీరు నార్మల్గా ఎలా చేసుకుంటారో చేసుకోవచ్చు. సో మీరు మీ చేతుల ద్వారా కానీ ఆ పూజలకు సంబంధించిన వస్తువులను కానీ తాకకపోవడమే ఇంపార్టెంట్. 7 days అయింది, 8 days అయింది, 10 days అయింది, అయినా కూడా బ్లీడింగ్ ప్రాబ్లం అనేది తగ్గలేదు, మేము పూజ ఎలా చెయ్యాలి అంటే చేసుకోకూడదు. బ్లీడింగ్ ఉన్నంత వరకు కూడా ఎన్ని రోజులైనా కూడా మీరు పూజలకి ఇన్వాల్వ్, దైవ కార్యాలకి ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే మంచిది. సో మీకు అలా ఏదైనా సమస్య ఉన్నట్లయితే డాక్టర్ పరంగా దాన్ని మనం నయం చేసుకోవడానికి ట్రై చేయాలి. 3 రకాల నూనెతో తలంటుకొని స్నానం అనేది చేసుకోవాలి. అది ఏ నీళ్ళతో చేసుకోవాలి? పసుపు నీళ్ళతో స్నానం చేసుకొని మీరు తర్వాత పూజలు అనేది చేసుకోవచ్చు. మీరు పీరియడ్స్ అయినప్పుడే మనకి తెలుస్తుంది, ఇంకా 5 రోజుల్లో పండుగ ఉంది, నాకు 5 రోజులు అవుతుంది, బ్లీడింగ్ లేకపోతే లక్షణంగా పూజ అనేది నియమాలు పాటించి సో మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మీరు ముందుగానే, మీరు ఎప్పుడైతే పీరియడ్స్ అనేది మీకు స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా బ్లీడింగ్ అనేది స్టాప్ కాకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆరోగ్యపరంగా యూజ్ అయ్యే విషయం, చిట్కా లాంటిది. తీపి పదార్థాలని ఏమీ కూడా
తినకుండా ఈ 5 రోజులు కూడా తినకుండా ఉన్నట్లయితే మీకు 4 డేస్కే కూడా కంప్లీట్గా బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. అప్పుడు మీరు హ్యాపీగా అన్ని పూజలు కూడా చేసుకోవచ్చు. దేవుణ్ణి స్మరించుకొని మీరు ప్రార్థన అనేది చేసుకోవచ్చు. అంతేగాని మనం నోట్లో స్పష్టంగా మంత్రాలని పలుకుతూ గట్టిగా అనేది చదువుకూడదు. ఇంకా కుంకుమ కానీ విభూది కానీ నిస్సందేహంగా అందరూ కూడా ధారణ అనేది చెయ్యవచ్చు. పీరియడ్స్ టైంలో కూడా మనం ధారణ అనేది చెయ్యొచ్చు. కాకపోతే ఏ కుంకుమ ధారణ చెయ్యకూడదు అనే విషయానికి వచ్చినట్లయితే మనము అమ్మవారికి కానీ దేవుడి పూజల్లో కానీ అర్చనలో యూస్ చేసింటాం కదా, అలాంటి కుంకుమ యూస్ చేయకూడదు. అలాగే ప్రతినిత్యము కూడా మీరు అందరూ కూడా భద్రపరచుకోండి అని చెప్పాను కదా. సో కుంకుమ అనేది ఇంట్లో ఎందరు ఆడవాళ్ళు ఉన్నా కూడా ఒకరి కుంకుమ అనేది ఒకరు యూస్ చేయకూడదు. ఎవరెవరి కుంకుమ వాళ్ళు బాక్సుల్లో వేరుగా ఉంచుకొని మీరు ఏదైనా సత్యనారాయణ వ్రతం ఇలా ఏదైనా స్పెషల్గా పూజలు అర్చన అనేది చేసినప్పుడు అందరూ ఇంట్లో తీసుకొని ధారణ చేసుకుంటాం కదా, ఆ లెక్కలో చేసుకోవచ్చు అప్పుడు మాత్రం. కానీ నార్మల్గా మనమంటూ ఒక కుంకుమ భరణ అనేది వేరుగా ఉంచుకుంటాం, అలంకరణ సమయంలో యూస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి కుంకుమని ఇంట్లో ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నా కూడా ఇంకా అందరూ ముత్తైదువులే కదా అని ఒకరిదొకరు యూస్ చేయకూడదు. ఎవరి కుంకుమ వాళ్ళదే, ఎవరి కబోర్డ్ దగ్గర వాళ్ళ కుంకుమని భద్రపరచుకోవాలి. అలాంటి కుంకుమని మీరు పీరియడ్స్ టైంలో యూస్ చేయకూడదు. పీరియడ్స్ అయినప్పుడే యూస్ చేయడానికి కొంచెం విభూది అలాగే కుంకుమ అనేది మీరు వేరుగా సపరేట్గా ఉంచుకోవాలి. ఆ సమయంలో మాత్రం మీరు అలాంటి ఆ కుంకుమని యూస్ చేసుకొని మీరు ప్రతినిత్యము వాడేది వేరుగా ఉండాలి. పసుపు కుంకుమ అనేది మనం ప్రథమ రజస్వల అయినప్పుడే ప్రతి ఒక్కరికి కూడా మనం నలుగు పెట్టే అమ్మాయిని పక్కన కూర్చోబెడతాం కాబట్టి మనకి అప్పుడే స్టార్ట్ అనేది చేసింటారు. సో మనకి పీరియడ్స్ టైంలోనే నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా గ్రహ శక్తులు ఇలాంటివన్నీ కూడా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం వేరుగా ఉండి ఇంట్లో పూజలు అనేది నార్మల్గా జరుగుతూ ఉంటే ఇంటికి చాలా మంచిది. అంటే ఆ సౌకర్యం ఉన్నట్లయితే, సౌకర్యం లేకుండా అన్నీ కలిపేసి అలా పూజల్ని కలిపేసి ఇంట్లోనూ కలిపేసి అలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అది అపచారంతో సమానమవుతుంది. ఇంకా లేదు మీ పాపకి ఒక 3 డేస్ అయ్యింది లేదు 5 డేస్ అయ్యింది అన్నప్పుడు మీరు చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో మీరు మెయిన్ పూజ చేసేటప్పుడు అటువైపుగా పాప రాకుండా చూసుకొని మీరు పూజ అయ్యే వరకు కూడా ఇల్లంతా కూడా నార్మల్గా శుభ్రం చేస్తాం కదా, పాప అంతవరకు రాకుండా ఉంటే కూడా సో అలాంటి సమయంలో పూజ అనేది చేసుకోవచ్చు, ఆపాల్సిన అవసరం లేదు. నార్మల్గా ఎక్కువ మంది స్త్రీలు ఉన్న వాళ్ళు అలాగే ఇంట్లో కోడళ్ళు ఎక్కువగా ఉంటారు, అలా మీరు నార్మల్గా అలా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్న ఇళ్లల్లో సో మనకి ఇలాంటి నియమాలు పాటించి ఆ టైంలో ఒకే ఒక్క స్త్రీ ఉండే ఇంట్లో అయితే ఆ 5 డేస్ అన్ని క్లోజ్ చేసేస్తారు, పూజా మందిరాన్ని క్లోజ్ చేసేసి చక్కగా అదంతా కంప్లీట్ అయిన తర్వాత అన్ని శుద్ధి చేసి పూజ అనేది ఆపకుండా ఎప్పుడూ కూడా ఇంట్లో దీపారాధన అనేది జరిగే ఇల్లు సాక్షాత్తు లక్ష్మీ నివాసం అని మన పెద్దవాళ్ళు చెప్తారు, మన శాస్త్రాలు కూడా చెప్తుంది. ఇదండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.